వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం స్టేటస్ వాట్సాప్లో ఎలా చెక్ చేసుకోవాలో ముందు వీడియోలో అయితే చెప్పాను. ఈ వీడియోలో వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలో, అలాగే ఈ వీడియోలో మీ యొక్క డబ్బులు అనేవి మీ తల్లి లేదా మీ తండ్రి ఏ అకౌంట్లో పడ్డాయో తెలుసుకోవచ్చు. దానికోసం ఇక్కడ లింక్ అయితే ఉంటుంది. ఆ యొక్క లింక్ నేను కామెంట్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో మీకు ఫస్ట్ వచ్చేసి స్కీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క స్కీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా 3 ఆప్షన్లు అయితే చూపిస్తాయి. మీరు 3వ ఆప్షన్ తల్లికి వందనం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెండవది ఇయర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇయర్ అనే ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయగానే 2026-27 అని కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్చ్ బై అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు మదర్ లేదా ఫాదర్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ మీ మదర్ లేదా ఫాదర్ది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవరో ఒకరిది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఓకే అని కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఒక క్యాప్చా అయితే వస్తుంది. తర్వాత ఏ మొబైల్కి అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చాని మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీకు లాగిన్ అవుతుంది. క్యాప్చా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు టోటల్గా 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కార్తీక్, తండ్రి పేరు వచ్చేసి శ్రీనివాసులు. ఇక్కడ మీకు రికార్డ్ అండర్ వెరిఫికేషన్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఇంటర్ చేరిన వాళ్ళకి ఇంకా డీటెయిల్స్ అనేవి కొన్ని కాలేజీలో సబ్మిట్ చేయకుంటారు. అలా చేయని వాళ్ళకి రికార్డ్ అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది. ఆల్రెడీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఇలా మీకు డైరెక్ట్గా ఎలిజిబుల్ అని చూపిస్తుంది. పక్కన మీరు చూసినట్టయితే 13,000 అని చూపిస్తుంది. ఆ యొక్క 13,000 అనేవి మీ యొక్క మదర్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. బట్ ఇక్కడ కార్తీక్ అనే అబ్బాయికి ఉంది కదా, ఇక్కడ మీకు డబ్బులు పడినట్టయితే డైరెక్ట్గా మీ యొక్క తండ్రి అకౌంట్లో పడతాయి. ఇలా చూపించినట్టయితే ఈ యొక్క రికార్డ్ అండర్ వెరిఫికేషన్ అనేది కేవలం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. అది కూడా వాళ్ళు కొత్తగా యాడ్ అయింటారు కాబట్టి. తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి చాలామంది ఈసారి ఫాదర్వి అకౌంట్లు అయితే ఎక్కడం జరిగింది. ఇది పూర్తిగా కాలేజ్ వాళ్ళు చేసిన తప్పు మాత్రమే. సచివాలయానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆగస్టు 3వ తేదీన 2వ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క 2వ లిస్ట్లో మీరు మీ యొక్క నేమ్ అయితే చెక్ చేసుకోవాలి.